అందరికీ వందనాలు. విజన్ క్యూటీ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ స్వాగతం. మీరందరూ బాగున్నారు కదా? మనము జకరియా గ్రంథం నుంచి ధ్యానాలు చేసుకుంటున్నాం. నేడు మన ధ్యానం కోసం ఏర్పాటు చేసుకున్న వాక్య భాగం ఏమనగా జకరియా 9వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు. దయచేసి మీ దగ్గర బైబిల్ ఉంటే తెరవండి. కలిసి మొదటి 2 వచనాలు చదువుకొని మనం ధ్యానంలోకి వెళ్దాం. హాద్రాకు దేశమును గురించియు దమస్కు పట్టణమును గురించియు వచ్చిన దైవోక్తి ఏలైనగా యెహోవా సర్వ నరులను ఇశ్రాయేలు గోత్రపు వారినందరినీ లక్ష్య పెట్టేవాడు గనుక దాని సరిహద్దును ఆనుకొని యున్న హమాతును గురించియు జ్ఞాన సమృద్ధి గల తూరు సీదోనుల గురించియు ఇది వచ్చెను. చదివిన వాక్యమును దేవుడు దీవించునుగాక. చదివిన వాక్యమును బట్టి మనము ఏర్పాటు చేసుకున్న అంశం ఏమనగా శత్రువులపై తీర్పు. వాక్య భాగము బాగా చదివిన తర్వాత మనం సారాంశం రాసుకోవాలి. ఈ వాక్య భాగ సారాంశాన్ని మనం గమనించినట్లయితే దేవుడు ఇశ్రాయేలు పొరుగునున్న శత్రువులపై యుద్ధమును ప్రకటించాడు. ఆయన ఉత్తరాన ఉన్న సిరియా నగరములైన దమస్కసు మరియు హమాతు, జ్ఞాన సమృద్ధి నగరములైన తూరు మరియు సీదోను మరియు మధ్యధరా తీరములోని ఫిలిస్తీన్ల నగరాలపై దాడిని ఇక్కడ దేవుడు ప్రకటించినట్లుగా మనం చూడగలుగుతాం. 4 ఫిలిస్తీన్ల నగరాలు తుడిచిపెట్టబడ్డాయి మరియు వారి భూమి విదేశీయులచే ఆక్రమించబడ్డాయి. ఇవన్నీ కూడా మనము ఈ వాక్య భాగంలో సారాంశంగా చూడగలుగుతాం. అయినప్పటికీ మిగిలిన వారు దేవుని ప్రజల్లో భాగ్యమయ్యేలా భద్రపరచబడ్డారు. ఈ విజయాల తర్వాత దేవుడు ఇశ్రాయేలును చుట్టుముట్టి దానిని కాపాడుతాడు. ఏ శత్రువు కూడా వారిపై మరలా దాడి చేయకుండా దేవుడు చూసుకుంటాడు. ప్రియమైన వాళ్ళ ఈ విషయాలన్నీ కూడా మన లోతుగా చదివితే సారాంశంగా అర్థం చేసుకోవడానికి వీలు కలుగుతుంది. ఈ వాక్య భాగమును ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు దేవుని గురించిన గొప్ప సత్యాలు తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది. 2 నుంచి 4 వచనాలు. దేవుడు తూరుకు తీర్పు తీర్చాడు. అతను దాని జ్ఞానము, సంపద మరియు శక్తి గురించి అనేక విషయాలు ఇక్కడ తెలియజేశాడు. వారు తమ స్వంత అంతర్దృష్టితో తమ సంపదను నిర్మించుకున్నారని మరియు రాతితో వారు తమ భద్రతను కాపాడుకున్నారని వారు భావించారు. కానీ దేవుని ముందు మహాశక్తివంతమైన నగరం కూడా ఇసుక కోటల శిథిలమైపోయింది కదండి. దేవుని ముందు ఏ శక్తి కూడా నిలవలేదు. ప్రియమైన వాళ్ళారా, మనం కూడా మన సంపద, మన జ్ఞానము బట్టి మనం అతిశయపడుతున్నామేమో. దేవుని మీద ఆధారపడిన వారు వేరేలో ఉంటారు. కానీ మన సంపద మీద, జ్ఞానం మీద మనం ఆధారపడితే ఏరొక రోజు మనం కూలిపోతాం. కనుక దేవుని మీద ఆధారపడాలి. దేవుణ్ణి అంగీకరించడానికి నిరాకరించే వారి జ్ఞానము మరియు బలము వారి స్వంత నాశనాన్ని శీఘ్రంగా తీసుకొస్తుంది. అవి దానికి మాత్రమే ఉపయోగపడతాయి. కనుక ఈరోజు నేను ఆలోచన చేయాలి. మన జ్ఞానము, మన బలము, మన యొక్క ఆస్తి దేవుని యందు పనికిరావు. కనుక దేవుని మీద ఆధారపడతాం. దేవుని చేత మనం భద్రపరచబడతాం. ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు దేవుడు మనకు నేర్పే పాఠమును గ్రహించడానికి వీలు కలుగుతుంది. 7వ వచనము. దేవుడు తన చిరకాల శత్రువులైన ఫిలిస్తీయులకు తీర్పు తీర్చాడు. అయినప్పటికీ ఆయన తన ప్రజల్లో భాగం కావడానికి ఒక శేషాన్ని వేరు చేశాడు. ఆయన శత్రువులుగా ఉన్న ఫిలిస్తీయులను మరియు యూదులను ఒకే కుటుంబంగా మార్చాడు. దేవుని ముందు క్షమించబడని మరియు సమాధానపరచబడని వారు ఎవరూ లేరు. అవునండి, దేవుడు ఎవరైతే పశ్చాత్తాపడతారో వారు ఎంత గొప్ప పాపులైనా కూడా వారిని చేరదీసే దేవుడు, క్షమించే దేవుడు కదండి. అదే ఇక్కడ మనం చూస్తున్నాం. కనుక ఈరోజు విషయాన్ని ఆలోచన చేయాలి. మనము క్షమించవలసిన స్నేహితులు కానీ ఎవరైనా ఉన్నారా? లేదా మనము ఎవరినైనా క్షమాపణ అడగాలనుకుంటున్నామా? ప్రియమైన వారు ఈ విషయాన్ని ఆలోచించాలి. దేవుడు శత్రువులను కూడా క్షమిస్తాడు. మనం కూడా అలా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. ఎందుకంటే ఆయన బిడ్డలమైన మనము ఇతరులను క్షమించాలి, ఇతరులను అంగీకరించాలి.
ఈరోజు నీవు నేను అలాంటి మనసు కలిగి ఉన్నామా లేమో ఆలోచించేద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభా, మీ నామానికి వందనాలు తండ్రి. నువ్వు భద్రపరిచే దేవుడు, మా పక్షమును యుద్ధములు చేసే దేవుడు నాయన తండ్రి. నువ్వు శత్రువులను కూడా క్షమించావు నాయన తండ్రి. మేము కూడా అలాంటి గుణం కలిగి జీవించాలని మీరే సాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, ఇప్పటి వరకు దేవుని వాక్యం ఓపికగా విన్నారు. దాన్ని బట్టి మీ అందరికీ వందనాలు. మీ అనుభవాలను మాతో పంచుకోవాలని ఆశపడుతున్నారు. మమ్మల్ని సంప్రదించండి. దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడైంది గాక. ఆమేన్.